నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్. మహానాడు వేదికగా కోవట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. తప్పుడు పనులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏ ఇంటికి వెళ్లైనా తాము చేసిన పనులు చెప్పుకునే పరిస్థితిలో టీడీపీ నేతలు లేరని ఎద్దేవా. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా అభ్యసించాలన్న కలెక్టర్ లక్ష్మీషా. ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు యోగా పాటించాలని సూచన. మహానాడు వేదికగా కోవట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని ఆయన స్పష్టం చేశారు. నేరస్తులు ఖబర్దార్, నా దగ్గర మీ ఆటలు సాగనివ్వను అంటూ మహానాడు వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. రెండో రోజు మహానాడు ప్రారంభం అవ్వగా సీఎం మాట్లాడుతూ నేరస్తులకు అల్టిమేటం జారీ చేశారు. కొంతమంది టీడీపీలో ఉండి కోవట్లుగా పనిచేస్తున్నారని, వారి ప్రోత్సాహంతో ఇష్టానుసారంగా హత్యా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన వేలుతో మన కన్ను పొడిచే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీడీపీ వారు సొంత పార్టీ వారిని చంపుకుంటున్నారంటూ పార్టీకి చెడ్డ పేరు తెచ్చి సులభంగా వారి టార్గెట్లను హత్య చేస్తున్నారని కోవట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నేరస్తులు చేసే కనికట్టు మాయ అని అన్నారు. ఇలాంటి తప్పుడు పనులు ఎవరు చేసినా ఏ కార్యకర్తను కూడా ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. కోవట్లను టీడీపీలోకి పంపించి ఆ కోవట్ల ద్వారా మీ అజెండా నెరవేర్చుకోవడం సాధ్యం కాదని అన్నారు. రాబోయే రోజులు ఇంకా పకడ్బందీగా కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఇప్పుడే మనం చూసాం, యుగ పురుషుడు మనల్ని ఆశీర్వదించడానికి స్వర్గం నుంచి దిగొచ్చి నిండు మనసుతో ఆశీర్వదించాడు. అది కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఐటీ మాట్లాడాను, అప్పుడు నమ్మలేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారే వచ్చి మనల్ని దీవించారంటే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన తెలిసిన వాళ్ళకందరికీ అర్థమవుతుంది. ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం. మహానాడుకి సముద్రంలా పోటెత్తి వచ్చిన తెలుగు తమ్ముళ్లకు, చెల్లమ్మలకు, టీడీపీ వీరాభిమానులకి అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు. మేము కొద్దిగా ఆలస్యంగా కొంతమంది వేదికపై నుండే నాయకులు వచ్చారు, కానీ మీరు మాత్రం 10 గంటలంటే డాట్ 10 గంటలకు ఈ హాల్ అంతా పూర్తయిందంటే అది మీకుండే కమిట్మెంట్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నారు. మహానాడు తొలి రోజు పలు కీలక అంశాలపై మనం చర్చించుకున్నాం. నిన్నటి మహానాడు చర్చలు ఎంతో అర్థవంతంగా పార్టీని మరింత బలోపేతం చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా సాగాయి. ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, తెలుగు తేజం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవ శిఖరం, తెలుగు పౌరుషం, సినీ రాజకీయ సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి. సాధారణంగా ఒక వ్యక్తిని కానీ, ఒక సినిమా హీరో కానీ, ఒక రాజకీయ నాయకుడిని కానీ కొంతమంది వ్యక్తులు, కొన్ని సమూహాలు, కొన్ని వర్గాలే అభిమానిస్తాయి. కానీ తెలుగు జాతి మొత్తం అభిమానించే, ఆరాధించే, గుండెల్లో పెట్టుకునే ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగే మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించారు. రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్లి తాము ఈ పని చేస్తామని టీడీపీ వాళ్ళు ధైర్యంగా చెప్పుకోగలరా అంటూ ఆయన ప్రశ్నించారు. టీడీపీ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలు, బ్రాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉన్నాయి. సూపర్ 6, సూపర్ 7 హామీలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు. టీడీపీ తెలుగు డ్రామా పార్టీ అంటూ కొత్త నిర్వచనం చెప్పారు. సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చడం నిజమైన సత్తా అవుతుందని అన్నారు. కడపలో మహానాడు పెట్టి జగన్ను తిట్టడం సత్తా ఎలా అవుతుంది అంటూ నిలదీశారు. రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరూ చూస్తున్నారు. రాజకీయాల్లో
విలువలు, విశ్వసనీయత ఉండాలి. చంద్రబాబు నాయుడు రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని ఫైర్ అయ్యారు జగన్. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను ప్రలోభ పెట్టి, బెదిరించి, భయపెట్టి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడిది దౌర్భాగ్యపు పాలన అని విమర్శించారు. కోవిడ్ లాంటి మహమ్మారి వచ్చి ఆదాయాలు తగ్గి, ఖర్చులు పెరిగి, తీవ్ర సంక్షోభం ఉన్న ఏ రోజు కూడా వాటిని సాకులుగా చూపించలేదు. ప్రజలకు చేయవలసిన మేలు చేయకుండా పక్కన పెట్టడం లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రజలకు సంతోషంగా మేలు చేశాం. ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చాం. సీఎం కార్యాలయం నుంచి ప్రతి కార్యాలయంలోనూ కూడా మేనిఫెస్టో పెట్టాం. ప్రతి ఒక్కరూ ప్రతిరోజు దాన్ని అమలు చేసేటట్టుగా చేశాం. 99% హామీలను అమలు చేశాం. అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం. అందుకనే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికలో క్లీన్ స్వీప్ చేశామని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఎలాంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది అన్నది నేను చెప్పాల్సిన అవసరం లేదు. నాకన్నా కూడా కలియుగ రాజకీయాలు ఎలా ఉన్నాయి అని చెప్పి సాక్షులుగా చూస్తూ ఉన్న మీరే నాకన్నా చక్కగా చెప్తారు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా సాగుతూ ఉన్నాయి అని చెప్పి. ఈరోజు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. రాజకీయాలలో ఎప్పుడు కూడా నేను ఒక మాట అంటూ ఉంటా, విలువలు ఉండాలి, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. అప్పుడే రాజకీయం అనే ఈ వ్యవస్థలో ఒక తులసి ముక్కలా మనం నిలబడతాము అని చెప్పి మొట్టమొదటిసారిగా ఈరోజు చూస్తూ ఉన్నాం. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తూ ఉన్న పరిస్థితి ఎప్పుడైనా చూసాము అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో మాత్రమే ఇలా భ్రష్టు పట్టించే కార్యక్రమం జరుగుతుంది అని. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక కాబడ్డ ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను, కౌన్సిలర్లను, ఇలా అనేక పదవుల్లో ఎన్నిక కాబడ్డ ఈ ప్రజాప్రతినిధులను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద తాను గెలిపించుకునే పరిస్థితి తనకు లేకపోయినా, వేరే పార్టీ మీద గెలిచిన వ్యక్తులు వీళ్ళు అని తెలిసి ఉన్న, తానే ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతలో తానే ఉన్నాడు అన్న సంగతి కూడా తనకు తెలిసి ఉన్న, తానే దగ్గరుండి స్వయంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఉన్న పరిస్థితి ఈ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు జరుగుతూ ఉన్నాయంటే అది ఎంతటి దౌర్భాగ్యపు పాలన అని చెప్పడానికి వేరే ఉదాహరణ అవసరంలా. మానసిక ప్రశాంతత ద్వారానే ప్రమాదరహిత సురక్షితమైన ప్రయాణం చేయగలుగుతామని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే యోగాసనాలకు వాహన చోదకులు కొంత సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. యోగంధ్ర 2025 మాసోత్సవాల సందర్భంగా బుధవారం విజయవాడలోని బిఆర్టీఎస్ యోగా స్ట్రీట్ నందు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో వాహన చోదకులకు నిర్వహించిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. వాహన చోదకులతో కలిసి కలెక్టర్ యోగాసనాలు అభ్యసించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ యోగా ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ముఖ్యంగా వాహన చోదకులకు మానసిక ప్రశాంతత అవసరమని, ఏమాత్రం ఒత్తిడికి లోనైనా ప్రమాదాలు బారిన పడే అవకాశాలు ఉంటాయని అన్నారు. డ్రైవర్లు ప్రతిరోజు ఎంతో కొంత సమయాన్ని యోగాసనాలకు కేటాయించవలసిన అవసరం ఉందని అన్నారు. డ్రైవర్లు అవగాహన కల్పించేందుకు యోగాంధ్ర కార్యక్రమం ద్వారా జిల్లాలో డ్రైవర్లకు యోగాసనాల శిక్షణ అవగాహన కల్పిస్తున్నామని, తద్వారా ప్రమాదరహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. రైతులు, కార్మికులు, ఉపాధి హామీ శ్రామికులు, సీనియర్ సిటిజన్స్, దివ్యాంగులు ఇలా సమాజంలోని ప్రతి వర్గానికి యోగాను చేరువ చేసేందుకే యోగాను నిర్వహిస్తున్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో విజయవాడ ఆర్డీఓ కావూరి చైతన్య, విఎంసీ అడిషనల్ కమిషనర్ డి చంద్రశేఖర్, ఆర్టీఓలు ఆర్ ప్రవీణ్, కె వెంకటేశ్వర, రవాణా శాఖ ఉద్యోగాల సంఘం జోనల్ అధ్యక్షులు ఎం రాజుబాబు, రవాణా శాఖ కానిస్టేబుల్ సంఘం అధ్యక్షులు కె భద్రాచలం రాజా, ఆటో యూనియన్ నాయకులు, లారీ యూనియన్ నాయకులు, డ్రైవర్లు, రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని ఒక నెల రోజుల పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రోత్సాహంతో నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ముఖ్యంగా 10 లక్షల మందికి యోగా ప్రాక్టీస్ నేర్పించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి
మిగిలిన అందరు ప్రజల నుంచి ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్ ఇవాళ ఇక్కడ ఈ యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యోగా ప్రతి ఒక్కరికి సుపరిచితం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక మిగిలిన కార్యక్రమాలు కూడా మిగిలిన రోజుల్లో కూడా డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని యోగా యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని యోగా యొక్క ఇంపార్టెన్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి అందరూ యోగాని పాటించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంతర్జాతీయ యోగా దినోత్సవ భాగంగా ఒక నెల యోగా ప్రాక్టీస్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందికి, అలాగే ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి కొత్తగా యోగా నేర్పించాలనే సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా బీఆర్టీఎస్ రోడ్లో ప్రతిరోజు యోగా శిబిరం ఏర్పాటు చేస్తున్నాము. ప్రతిరోజు ఒక్కొక్క డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ తీసుకొచ్చి ఇక్కడ యోగా ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఈరోజు డ్రైవర్స్, ఆటో మళ్ళీ లారీ డ్రైవర్స్ని తీసుకురావడం జరిగింది. అలాగే రేపు పోలీస్ సిబ్బంది తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు అడ్వకేట్స్ని తీసుకురావడం జరుగుతుంది. ఇంకొక రోజు హాస్పిటల్ స్టాఫ్ లైక్ నర్సెస్, ఏఎన్ఎంస్, అలాగే డాక్టర్ని తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎంజీఎన్ఆర్జీస్ లేబరు, అలాగే కార్పొరేషన్ వర్కర్స్ ప్రతి ఒక్కరు, అలాగే ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్లు, టెర్రస్ గార్డెన్స్, వాకర్స్ క్లబ్, సైక్లింగ్ క్లబ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి అందరినీ వెల్కమ్ చేసి ఈ యోగా అనేది మన భారత వారసత్వం. సో దీన్ని విశ్వస్థాయిలో అందరూ ఎందుకు పాటిస్తున్నప్పుడు మన దేశంలో మనం దీన్ని గుర్తించాలి, మనం దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దీన్ని పాజిటివ్ ఎఫెక్ట్ ఎంతో ఉంటుంది. మహానాడులో సీఎం చంద్రబాబు నాయుడు యువగళం కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి లోకేష్ అందజేశారు. ఈ పుస్తకంలోని కథనాలు గత స్మృతులను, బాధ్యతను గుర్తు చేస్తున్నాయని లోకేష్ చెప్పారు. తన యాత్రకు మద్దతు ఇచ్చిన ప్రజలకు, టీడీపీ శ్రేణులకు లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబు నాయుడు తనకు స్ఫూర్తి అని పునరుద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇవాళ మహానాడు 2025 ప్రాంగణంలో పార్టీ అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు యువగళం పాదయాత్ర కాఫీ టేబుల్ బుక్ ను అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన పాదయాత్ర అనుభవాలను, ప్రజల ఆదరాభిమానాలను గుర్తు చేసుకున్నారు. ఈ పుస్తకాన్ని తనకు స్ఫూర్తి ప్రదాత అయిన చంద్రబాబు నాయుడుకు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందని లోకేష్ తెలిపారు. పుస్తకంలోని అనేక కథనాలు, చిత్రాలు తనకు గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్నాయని, అదే సమయంలో తనపై ఉంచిన అపారమైన బాధ్యతను కూడా స్ఫోరణకు తెస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. యువగళం పాదయాత్ర అనంతరం తనకు అండగా నిలిచి నాపై ప్రేమ ఆప్యాయతలను కురిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నారా లోకేష్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడతాం. నా అదృష్టం, ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను. వేదిక పైన ఉన్న గౌరవ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి, తెలంగాణ, ఆంధ్ర, అండమాన్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు నా నమస్కారం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం చాలా గట్టిది. తెలుగుదేశం పార్టీ అంటేనే తెలుగు జాతి ఆత్మ గౌరవం. తెలుగుదేశం పార్టీ అంటేనే అన్నదాతకు అండ. తెలుగుదేశం పార్టీ అంటేనే పేదల కడుపు నిండా భోజనం పెట్టిన పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటేనే కార్మిక కష్టాలు తీర్చేదానికి పుట్టిన పార్టీ. కులాలు, మత, ప్రాంత ఎజెండాతో అనేక పార్టీలు పుట్టినాయి. కానీ తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు చూసాం. మనకు ప్రతిపక్షం కొత్త కాదు, మనకి అధికారం కూడా కొత్త కాదు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉంటే మొదటిగా స్పందించిన పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 30 లక్షల రూపాయల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలు, 2 మోటార్ సైకిల్స్ ను స్వాధీనం చేసుకుని కటకట్టలోకి నెట్టారు పోలీసులు. ఎన్టీఆర్ జిల్లాలో గొలుసు దొంగతనాలకు పాల్పడే 4 నిందితులను అరెస్టు చేశామని నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు తెలియజేశారు. నిందితులను మీడియాకు చూపించి నిందితుల వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు.
ఈ సందర్భంగా ఆయన నిందితుల వివరాలను మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా నందు జరుగుతున్న దొంగతనాలు, చైన్ స్నాచింగ్లను నివారించడంతో ప్రత్యేక దృష్టి సారించామని, నగరంలో పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు. అందులో భాగంగా ఇబ్రహీంపట్నం తుమ్మలపాలెం బస్టాప్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో తనిఖీని గమనించి అనుమానాస్పదంగా పారిపోతున్న 4 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వీరి వద్ద నుండి 25 చైన్ స్నాచింగ్ కేసులలోని సుమారు 30 లక్షల విలువైన 476 గ్రాముల బంగారు ఆభరణాలను మరియు 2 మోటార్ సైకిల్స్ను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఆ 4 నిందితులు పాత నేరస్తులని, వాళ్ళ మీద అనేక కేసులు ఉన్నాయని, జల్సాలకు అలవాటు పడి గొలుసు దొంగతనాలు చేస్తారని తెలియజేశారు. ఈ సందర్భంగా చైన్ స్నాచర్స్ ను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏఎస్ఐలు బాలయ్య, స్వామి, సత్యనారాయణ పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు. సో ఈరోజు 4 చైన్ స్నాచర్స్ పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ నోటోరియస్ చైన్ స్నాచర్స్. అందుకే ఈరోజు మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ఉప్పుటూరు గ్రామానికి చెందిన అచ్చి గిరిబాబు అనే అతను, అచ్చిగిరి అంటారు. అదేవిధంగా వాళ్ళ బ్రదర్ అచ్చి మహేష్, అదేవిధంగా గాలేటి వెంకటరమణ ఈమె లేడీ, తర్వాత మొగిలి సంధ్య, వీళ్ళిద్దరు కూడా ఈ గాలేటి వెంకటరమణ ఈ అచ్చి గిరిబాబుతో సహజీవనం చేస్తూ ఉంటుంది. ఈ గాలేటి వెంకటరమణ చెల్లి మొగిలి సంధ్య, వీళ్ళ 4 కూడా ఈరోజు మనము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి 25 కేసెస్లో వీళ్ళు చైన్ స్నాచింగ్స్ చేశారు. ఇందులో ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో 12 చైన్ స్నాచింగ్స్, అదేవిధంగా కృష్ణా జిల్లా పరిధిలో 4 చైన్ స్నాచింగ్స్ ఉన్నాయి. ఏలూరు జిల్లా పరిధిలో 2 చైన్ స్నాచింగ్స్ మరియు తెలంగాణ రాష్ట్రంలో 7 చైన్ స్నాచింగ్స్ చేశారు. 25 చైన్ స్నాచింగ్స్లో కూడా మనము ఈరోజు రికవర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో 476 గ్రామ్స్ గోల్డ్ని మనము రికవర్ చేయడం జరిగింది. 583 గ్రామ్స్ ప్రాపర్టీ అయితే అందులో మనం 476 గ్రామ్స్ని మనము రికవర్ చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మనము ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. ముఖ్యంగా ఆల్మోస్ట్ గత 4-5 మంత్స్లో దాదాపు 3500 సీసీ కెమెరాస్ మనం పెట్టడం జరిగింది. సో ఒక మిషన్ మోడ్లో ఈ ప్రజల సహకారంతో ఈ మనము సీసీ కెమెరాస్ పెడుతున్నాం. అదేవిధంగా సీసీ కెమెరా హెల్త్ను కూడా మానిటర్ చేస్తున్నాము. పేద ప్రజలకు సంక్షేమం పరిచయం చేసిన నాయకుడు అన్న ఎన్టీఆర్ అని కృష్ణా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వాసి కాబట్టి ఎంతో గర్వకారణమన్న ఆమె మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఉన్న విగ్రహానికి గద్దె అనురాధ మరియు ఇతర నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా దశదిశలా వ్యాప్తి చేయటమే కాకుండా రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పరిచయం చేశారని కొనియాడారు. కృష్ణానదిపై వారధి వంతెన, విజయవాడ కొత్త బస్ స్టాండ్ నిర్మించడంతో పాటు హెల్త్ యూనివర్సిటీ వచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు. అన్న ఎన్టీఆర్ తన ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడంతో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. జాతి కీర్తి పతాక నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఈ రోజున మరి ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా తెలుగు ప్రజలందరికీ కూడా ఆయన పుట్టిన ఈ రోజుకి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇవాళ తెలుగువారికి ఒక పెద్ద పండుగ, ఇది ఒక పసుపు పండుగ. మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దారిలో ఎక్కడ చూసినా కూడా ఎంతోమంది మహిళలు, అదేవిధంగా మరి యువకుల ఒంటి మీద పసుపు రంగు మనం చూడటం జరిగింది. దీనికి కారణం ఏంటంటే ఆ రోజున ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని శ్రీకృష్ణుడు ఆ పాత్రను జీవించి మరి ఎన్టీఆర్ తానే ఒక దేవుడుగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కానుకగా ఇవ్వటం జరిగింది. స్వర్గీయ
నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి ఒక పండగలాగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనూ గత ఇంటర్నేషనల్గా కూడా తెలుగువారందరూ కూడా ఈరోజు తలెత్తుకుని గుండెలు పట్టుకుని మన తెలుగుదేశం పార్టీ వల్లే అలాగా గర్వంగా ఉన్నారని మనందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనందరికీ కారణం నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు మన తెలుగువారి గుండె చప్పుడు. ఆయన గురించి చెప్పాలంటే మనలాగా మానవులు సరిపోరు. ఎందుకంటే ఆయన గురించి ఎన్నో ఉన్నాయి. మనం ఆయన యాక్టింగ్ కెరియర్ గురించి మొదలు పెడితే ఆయన మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గొప్ప నటుడుగా అందరి గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర మాసోత్సవాల భాగంగా వార్డు సర్కిల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయని, వార్డు స్థాయి విజేతలు సర్కిల్ స్థాయికి, సర్కిల్ స్థాయి విజేతలు జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి విజేతలు రాష్ట్ర స్థాయికి అర్హత సాధిస్తారని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అన్నారు. బుధవారం కరకదుర్గవారిది వద్ద గల రివర్ ఫ్రంట్ పార్క్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఆసనాల ప్రదర్శన, సూర్య నమస్కార్ ఛాలెంజ్, ప్రాణామయం, మెడిటేషన్, ఆర్టిస్టిక్ యోగా, యోగా సాంగ్, యోగా పెయింటింగ్, యోగా స్కిట్, రోల్ ప్లే, వైజ్ఞానికి యోగా, యోగా క్విజ్, యోగా పోస్టర్, యోగా స్లోగన్, యోగా ఎస్సే, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీలో పోటీలు జరుగుతాయని, గ్రూప్ విభాగంలో సింక్రనైజ్డ్ గ్రూప్ యోగా, మిక్స్డ్ ఏజ్ గ్రూప్ యోగా పోటీలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. జూనియర్ గ్రూప్ 10 నుంచి 18 ఏళ్లు, యంగ్ గ్రూప్ 19 ఏళ్ల నుంచి 35 ఏళ్లు, సీనియర్ గ్రూప్ 35 ఏళ్లు ఆ పైబడి కేటగిరీలో పోటీలు జరుగుతాయని, వార్డు స్థాయి పోటీలు మే 26 నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని ఔత్సాహికులు ఆయా వార్డు కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. యోగా స్లోగన్, యోగా షార్ట్ ఫిల్మ్, యోగా ఫోటోగ్రఫీ విభాగాల్లో పోటీ పడాలనుకునే ఔత్సాహికులు తమ ఎంట్రీలను జూన్ 10వ తేదీలోగా vmc.yogaandhra@gmail.com మెయిల్కు పంపించవలసి ఉంటుందని, తమ ఎంట్రీలతో పాటు పేరు, చిరునామా, మొబైల్ నంబర్ వివరాలను తెలియజేయాలి. వివిధ పోటీల్లో విజేతలకు అవార్డులు ప్రదానం ఉంటుందని, ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ధ్యాన్ చంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కె షమి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసిడి విభాగం పి వెంకటనారాయణ, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. పేదల ఆకలి తెచ్చిన దేవుడు అన్న నందమూరి తారక రామారావు అని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు అన్నారు. ఎన్టీఆర్ ప్రజల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బ్రాహ్మణ వీధిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత పార్టీ శ్రేణులతో కలిసి కార్పొరేటర్ చంటి భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం పేదలకు పళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ ఉమ్మడి చంటి మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకుల గుండెలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న నటుడు నందమూరి తారక రామారావు అని తెలిపారు. తెలుగు భాషపై, తెలుగు నేలపై ఆయన ముద్ర అజరామమని అన్నారు. సినిమా రంగమైన, రాజకీయ వేదిక అయినా అన్ని చోట్ల కోట్లాది మంది మనసులు నిలిచిపోయిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు అని చెప్పారు. సూర్యచంద్రులో ఉన్నంత కాలం తెలుగు ప్రజల గుండెలో ఎన్టీఆర్ నిలిచి ఉంటారని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు అనుగుణంగా సీఎం చంద్రబాబు నాయుడు సూపర్ 6తో ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా 102వ జయంతి సందర్భంగా ఇవాళ
దేశవ్యాప్తంగా కూడా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కనుల పండగ కూడా ఆయన జయంతి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. దానికి ముఖ్య కారణం ఏంటంటే 112 చిత్రాలు, 150 పాత్రలు, మరి మహానటుడు. నటనలో ఆయనే సాటి, ఆయనకి ఎవరూ పోటీ లేని విధంగా కూడా మరి నటించిన ఏకైక వ్యక్తి, సినీ రంగాన్ని తెలుగు ప్రజల గుండెల్లో అద్దుకున్నటువంటి వ్యక్తి. సూర్యచంద్రులు ఉన్నంత కాలం అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువారి గుండెల్లో స్థిరస్థాయిగా ఉంటారంటానికి అందులో సందేహమే లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు విజయవాడ అంటారు పశ్చిమ నియోజకవర్గంలో బ్రాహ్మణ వీధిలో మరి అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం వద్ద 52వ డివిజన్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి దేశవ్యాప్తంగా చూసి ఆ మహానాడు చూసి ప్రజలందరూ కూడా అక్కడ అసలు కిటకిటకిటలా ఆడిపోతూ ఉన్నారు. మరి మహానాడు అంటే అన్న నందమూరి తారక రామారావు కూడు గుడ్డ గూడు అనే నిదానంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రతి ఒక్కరూ కూడా జొన్నన్నం కాదు ఒరెన్నం తినాలనే ఉద్దేశంతో మరి అన్న నందమూరి తారక రామారావు ప్రతి పేదవాడి కూడా ఒరెన్నం తినాలనే ఉద్దేశంతో మరి ఈ పార్టీ పెట్టినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా మా నటుడు, మా నాయకుడు, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీని స్థాపించిన వ్యవస్థాపకుడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటున్నాం. ఆయన ఏదైతే ఆయన ఆశయ సాధనలో కూడు గూడు ఉన్నట్ట ఆ విషయంలో పేదవారికి సొంతింటి కళ నెరవేర్చడానికి తెలుగుదేశం పార్టీ అహర్నిశలో కష్టపడి ఉంది. సాధారణ ఉద్యోగిగా కళామ తల్లి ముద్దుబిడ్డగా పేద ప్రజల గుండె చప్పుడుగా క్రమశిక్షణతో జీవితాన్ని కొనసాగిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు అందుకున్న కీర్తి ప్రతిష్టలు అజరామమని ఆయనను స్ఫూర్తిగా తీసుకుని పేదలకు సేవలందించడం ద్వారా ఎన్టీఆర్ జిల్లాకు మరింత ఖ్యాతిని తీసుకొద్దామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. మాజీ ముఖ్యమంత్రి కళామ తల్లి ముద్దుబిడ్డ స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని బుధవారం కలెక్టరేట్లోని పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. తెలుగు జాతి గర్వపడే విధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు అమలు చేసి విప్లవాత్మక పరిపాలనా సంస్కరణలు స్ఫూర్తిదాయకంగా నిలిచారని అన్నారు. పేదలకు పట్టిడనం పెట్టాలన్న లక్ష్యంతో ₹2 కిలో బియ్యం పథకంతో పాటు మండల విధానం ద్వారా పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలన్న ఉద్దేశంతో సాహసోపేత నిర్ణయాలను తీసుకున్న మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కళారంగంలో ప్రవేశించారని అన్నారు. నవరస నటన చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ నటనకి వనె తెచ్చారని అన్నారు. దివిసీమ ఒప్పిన రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టినప్పుడు ప్రజలను ఆదుకునేందుకు సామాజిక స్పృహ కలిగిన కళాకారుడుగా జోలు పట్టి విరాళాలు సేకరించి బాధితులకు అండగా నిలిచారని అన్నారు. రాజకీయ నాయకుడుగా రంగప్రవేశం చేసి అతి తక్కువ సమయంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ప్రజా కేంద్రీకృత పరిపాలన సాగించారని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవులుగా భావించి పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు నేటికి చిరస్థాయిగా కొనసాగుతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ చూపిన మార్గంలో పరిపాలన అందిస్తూ స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమై పేదరికం లేని సమాజం కోసం పాటుపడవలసిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు స్వర్గీయ ఎన్టీ రామారావు అని నాట్యాచార్యులు భాగవతుల వెంకటరామ శర్మ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాల స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతి అన్నారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ఎన్టీఆర్ గారి జీవితంలోని పలు కీలక ఘట్టాలను వివరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టేట్ ఫంక్షన్ లాగా ఇది జరపడం జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాలో ప్రత్యేకంగా ఆయన పేరుతో ఏర్పాటు చేసిన ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలాగా ఏర్పాటు చేసి జరుపుకుంటున్నాము. సో ఎన్టీ రామారావు గారి గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఆయన ఈ సమాజమే దేవాలయము, ప్రజల దేవుళ్ళు అని చెప్పిన మహనీయుడు. సో ఆయన రాజకీయ రంగంలో అయితేనేంటి, పరిపాలన రంగాల్లో అయితేనేంటి, అలాగే సినిమా రంగంలో అయితేనేంటి ఒక 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 ల్యాండ్ మార్క్ లాగా సో స్టార్ట్ చేసి ఒక రెవల్యూషన్, విప్లవాత్మకమైన పరిపాలన అయితేనేంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి సో ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి ఖ్యాతి వచ్చిందంటే అది ఎన్టీ రామారావు గారి ఒక కాంట్రిబ్యూషన్ ఎంతో ఉందని సందర్భంగా భావిస్తూ ఆయన
జాడలో నడుస్తూ ఆయన ఆదర్శాలను పాటిస్తూ ఈ ఎన్టీఆర్ జిల్లాని విజన్ 2047 దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి జిల్లా యంత్రాంగం ద్వారా కృషి చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోసారి చంద్రబాబు నాయుడు ఎన్నికయ్యారు. మహానాడు వేదికగా టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడు పేరు ప్రకటించారు. 30 ఏళ్ల నుంచి టీడీపీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. 1995లో మొదటిసారి పార్టీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రతి 2 ఏళ్లకు ఒకసారి టీడీపీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పేద ప్రజలకు సంక్షేమం పరిచయం చేసిన నాయకుడు అన్న ఎన్టీ రామారావు అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లావాసి కాబట్టి ఎంతో గర్వకారణమన్న ఆమె మహిళలకు ఆస్తుల హక్కు కల్పించి చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత సీఎం నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను విజయవాడలో ఘనంగా నిర్వహించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని లోలా సెంటర్లో టీడీపీ నేతలు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా దశ దిశల వ్యాప్తి చేయడమే కాకుండా రాష్ట్రంలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలు పరిచయం చేస్తారని కొనియాడారు. కృష్ణా నదిపై వారధి వంతెన, విజయవాడ కొత్త బస్టాండ్ నిర్మించడంతో పాటు హెల్త్ యూనివర్సిటీ వచ్చేందుకు ఆయన ఎంతో కృషి చేస్తారని అన్నారు. అన్న ఎన్టీఆర్ తన ప్రభుత్వంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో హక్కు కల్పించడంతో పాటు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సోదరుడు ఏల్పుల రాజేష్ గారి ఆధ్వర్యంలో 59వ డివిజన్లోని లోనా సెంటర్లో పెద్ద ఎత్తున ఎన్టీ రామారావు గారి 102వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు దళిత వెనకబడిన వర్గాలకి ఎన్టీ రామారావు గారు ఏ రకంగా అయితే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చాడో తూచా తప్పకుండా నేడు చంద్రబాబు నాయుడు గారు అదే అంశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారు దళిత పక్షపాతిగా ఎస్సీలను మొత్తాన్ని హక్కును చేర్చుకుని వారి అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం అనేక రకాలైనటువంటి పథకాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేవి కాకుండా స్థానిక నియోజకవర్గం కూడా ఇవ్వటూ సామాన్యుడిగా ఉన్నటువంటి తమ్ముడు రాజేష్ని ఈనాడు ఎస్సీసీఎల్ సెంట్రల్ నియోజకవర్గ అధ్యక్షుడిగా చేసి తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల సంస్థ స్థానం ఇచ్చాడంటే ఏ రకంగా రాజేష్ వర్క్ చేశాడో అదేవిధంగా బోండా ఉమేశ్వరరావు గారు అతను నాయకుడిగా అవకాశం కల్పించాడో మనందరికీ కూడా అర్థమవుతుంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి కీర్తిని దశ దిశలా వ్యాపించి ప్రపంచంలో ఎక్కడ తెలుగువాడన్నా గర్వించే విధంగా తెలుగు జాతిని ఈరోజు నిలిపాడంటే ఆ మహనీయుడు యుగ పురుషుడిగా పుట్టి తెలుగువారందరిని కూడా తెలుగువారి కీర్తిని కూడా దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యాప్తి చెందించారు. రాజకీయాల్లో చూసుకుంటే రాజకీయాలంటే ఏంటో తెలియని రోజుల్లో పేదలందరూ కూడా
తెలుగుదేశం పార్టీ ఒక వేదికగా ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేదవాడికి కూడా రాజకీయాన్ని నేర్పిన మహనీయుడు ఎన్టీఆర్. సమాజమే దేవాలయంలా భావించి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా దేవుళ్ళుగా భావించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా ఆ మహనీయుడి 102వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలుగు భాష సంస్కృతులకు అంతర్జాతీయ ప్రభావం తీసుకొచ్చిన తెలుగు వెలుగు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారక రామారావు అని 48వ డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పేరాబత్తుల రమణ కొనియాడారు. పేదవాడి కోసం కిలో ₹2కే బియ్యం అందించిన ఘనత ఎన్టీఆర్ సొంతమని చెప్పారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ పేరాబత్తుల రమణ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడు, గుడ్డ, గూడు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో డివిజన్ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా డివిజన్ ఇన్ఛార్జ్ పేరాబత్తుల రమణ పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రమణ మాట్లాడుతూ పేద బడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీ స్థాపించిన గొప్ప నాయకుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు కూడు, గుడ్డ, గూడు, రైతులకు ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని వివరించారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శప్రాయమని అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆరాధ్య దైవమని అన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా మరి 48వ డివిజన్లో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలోని ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మరి నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశయాలు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి గుడ్డ అనే ఒక నినాదంతో ఆయన సంక్షేమ పథకాలను పెట్టారు. అలాగే కిలో ₹2 బియ్యం ఇచ్చినటువంటి ఘనత శ్రీ నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఆనాడు పేదవాడికి, బడుగు బలహీన వర్గాల వారికి ఒక పింఛన్లు ఇవ్వడం కూడాను ఒక నారా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయం. అట్లాగే అదే ఆశయాన్ని కొనయాడుతూ మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడాను, మరి అట్లాగే నారా లోకేష్ బాబు గారు కూడా వారు కూడాను మీరు ఈ యొక్క కార్యక్రమం మరి ఆయన అనేక రకాలుగా మరి సంక్షేమ పథకాలను పెట్టి ఈరోజు 102వ సంవత్సరం పుట్టినరోజులు జరుపుతున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు వేడుకలు ఈ రోజున పశ్చిమ నియోజకవర్గం 48వ డివిజన్ అధ్యక్షులు పేరాబత్తుల రమణ గారు, అలాగే ఆ రోజున కార్పొరేటర్గా పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజేశ్వరి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజున ఆ 42వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 48వ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీఆర్ గారి పుట్టినరోజు జరుపుతున్నాం. యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు అని పిలుపు అయితే మరి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినటువంటి నందమూరి తారక రామారావు గారు అని చెప్పి మేము ఈ మీడియా ద్వారాగా తెలియపరుచుకుంటున్నాం. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ శ్రీ వడ్డే శోభనాథేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు కూలీ సంఘం, గిరిజన సంఘం ఆంధ్రప్రదేశ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభమై సుమారు 20 సంవత్సరాలు కావస్తుందని, పోలవరం ప్రాజెక్టు 5 లక్షల మంది నిర్వాసితులను సృష్టిస్తుందని, అందులో 3 లక్షల మంది ఆదివాసులే ఉన్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనదాయినిగా ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తున్న పాలకులు నిర్వాసితుల పునరావాస సమస్యలు పరిష్కరించకుండా ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు
నిర్వాసితుల పాలిట దుఃఖదాయినిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిర్వాసితుల పునరావాస సమస్యల పరిష్కారం అవటం లేదని వాపోయారు. ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పునరావాస సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింహాద్రి, ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సందర్భంలోనూ విమర్శించారు. ఆయనేమో మిమ్మల్ని పోలవరం ప్రాజెక్టుని ఏటీఎంగా వాడుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన బహిరంగ సభల్లో మాట్లాడాడు. ఇప్పుడు ఉభయలు కూడా ఇదివరకు మాట్లాడిన మాటలను మర్చిపోయి దిగమింగుకుని ఆయన గొప్ప మహానాయకుడు, ఆయన మూలాన్ని ఈ దేశం ఎట్టా ఉందని ఈయన బ్రహ్మాండంగా అభివృద్ధి కాముకుడు అని ఆయన ఈ రకమైన పరిస్థితి జరుగుతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ ఉంటే ఇది ధర్మమా? ఇది ఇప్పటికైనా మీరు మహానాడులో తీర్మానం చేయండి. పోలవరం ప్రాజెక్టు 150 అడుగుల ఎత్తుకి నిర్మించి తీరాలి. అట్లాగే ఆ నిర్వాసితులకి అయ్యేటటువంటి కాస్ట్ మొత్తం కూడా మీరు భరించాలి. ఎందుకంటే పార్లమెంటులో మంత్రి మాట్లాడేటప్పుడు స్పష్టంగా ఆనాటికి ఇరిగేషన్ కాంపోనెంటు 50,000 కోట్ల రూపాయలు అవుతుందని పార్లమెంట్లో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అని శ్రీనివాస్ గారు వాళ్ళు తెలియపరిచారు. మరి అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వం మేము ఇరిగేషన్ కాంపోనెంట్ వరకే ఇస్తాము, తతిమా వారితో మా సంబంధం లేదని అన్నారుగా. మరి ఆ ఇరిగేషన్ కాంపోనెంట్కి అవసరమైన 50,000 కోట్ల రూపాయలు అప్పటికి 2017-18 నాటికి లెక్క ప్రకారంగా ఇవాళ మరి 24-25కి వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది కదా. దీని బాధ్యత లేకుండా 12,157 కోట్లే ఇస్తామని చెప్పినటువంటి చెవిలో పువ్వు పెట్టడం కాదా? ఎండియు ఆపరేటర్లు తొలగించడం అన్యాయమని అసోసియేషన్ ప్రతినిధుల రైతు సూర్యనారాయణ వెంకట ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒకరోజు గడువు కూడా ఇవ్వకుండా 20,000 కుటుంబాలను రోడ్డును పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పౌర సరఫరాల శాఖలో రేషన్ సరఫరా చేస్తున్న ఎండియు ఆపరేటర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఎండియు ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గాంధీనగర్ ధర్నా చౌక్లో ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు రైతు సూర్యనారాయణ, విజయవాడ ప్రతినిధి వెంకట్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్లకు ఇంటి వద్దనే సేవలందించిన తమను వీధులు పాలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటాన్ని తప్పుపట్టారు. తమ మనోభావాలు దెబ్బతినే విధంగా ముద్ర వేసి తొలగించడం అన్యాయమని అన్నారు. ఎండియు ఆపరేటర్లు అందరూ బడుగు బలహీన వర్గాలకు చెందిన వారేనని, తమకు ఉపాధి లేకుండా చేయడం దారుణమని అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో 26 జిల్లాలో ఆందోళనలకు దిగి కార్యాలయాలను దిగ్బంధనం చేస్తామని స్పష్టం చేశారు. ఎండియు ఆపరేటర్ తరఫున విజయవాడ ఎండియూస్ విజయవాడ ధర్నా చౌక్లో ఈ ధర్నాకి దిగిన విశిష్ట కారణం ఏంటంటే, గత 4.5 సంవత్సరాలుగా పేదలకి, ప్రజలకి, అందరికీ కూడా, కార్డుదారులందరికీ కూడా ఎండియు ఆపరేటర్ల తరఫున బియ్యం అయితే మేము 4.5 సంవత్సరాల నుంచి మా విధుల్ని నిర్వహిస్తున్నాం. కానీ ఇన్ని సంవత్సరాలు మేము ప్రతిసారి ఒక సీఎం గారు వచ్చినా, ఏదైనా క్యాంపు ప్రోగ్రాం వచ్చినా సరే ప్రతి సేవలు మేము అందిస్తున్న మా సేవలను గుర్తించకుండా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గత 20వ తారీఖు ఎండియు వాహనాల్ని విధుల్లోంచి రద్దు చేస్తున్నాం, పూర్వ విధంగా ఎవరైతే డిపోల్లో తీసుకొచ్చారో సేమ్ వాళ్ళని కూడా అలాగే తీసుకురావాలి. ఎండియు వాహనాల ద్వారా చాలా అక్రమాలు, చాలా దందాలు జరుగుతున్నాయని చెప్పేసి గౌరవ మినిస్టర్ గారు ఎండియు వాహనాల్ని రద్దు చేసి మా మీద బురద జల్లినట్టు విశేషం వల్ల చాలా ఎండియుల తరఫున మేము చాలా బాధపడుతున్నామండి. మేమల్లా కోరుకునేది దేనికంటే, ఎక్కడ గవర్నమెంట్ మీద మేము వ్యతిరేకం చేయట్లేదు, ఎక్కడ నిరసన ధర్నాలు ఏమి మేము గొడవలు గట్రా చేయడానికి ఎవరికి ఇంట్రెస్ట్ లేదండి. కానీ మేము మా తరఫున ఎండియుల తరఫున మేము అడిగేది ఏంటంటే, మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 20,000 కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఈ కూటమి గవర్నమెంట్ వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అటువంటిది అందులో పూర్తిగా అటు ఉద్యోగులు కాదు, ఇటు లేబరు కాకుండా మధ్యతరగతులుగా ఉండే మా కాంట్రాక్ట్ వర్కర్స్గా గుర్తించి మాకు ఉపాధి చూపించి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలి. కానీ 9,200 కుటుంబాలని రోడ్డున పడేయడం సరికాదు. వాటితో పాటు ఇదే 9,200 మంది హెల్పర్స్ కూడా, అంటే 18,500 కుటుంబాలని రోడ్డున పడేశారు. ఈ కూటమి నాయకులకు మా రాష్ట్ర యూనియన్ తరఫున మేము అడిగేది ఒకటే, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ప్రభుత్వానికి మేము ఎప్పుడూ వ్యతిరేకత కాదు, ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి స్వాగతిస్తాం. కాకపోతే
మా కుటుంబాలను రోడ్డున పడేసే విధంగా కాకుండా మాకు ఉపాధి చూపించి ప్రత్యామ్నాయంగా మాకు ఎందులోనే ఉపాధి కల్పించిన తర్వాత మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహానాడు వేదికగా కోవట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు. తప్పుడు పనులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరిక. మహానాడు పెద్ద డ్రామా అని విమర్శించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఏ ఇంటికి వెళ్లైనా తాము చేసిన పనులు చెప్పుకునే పరిస్థితిలో టీడీపీ నేతలు లేరని ఎద్దేవా. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు యోగా అభ్యసించాలన్న కలెక్టర్ లక్ష్మీషా. ఒత్తిడికి గురి కాకుండా ఉండేందుకు యోగా పాటించాలని సూచన. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.